మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము. అది ఏమిటి అన్నట్టయితే, జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము, స్తంభన, అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు. కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది. కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలకి వక్రం ఉంటుంది. రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు. సూర్యచంద్రులకు ఎప్పుడు ఉండదు. ఈ వక్రం అనేటటువంటిది ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి విషయం. గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రిస్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది. ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి. ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇవ్వబోతున్నారు అనేటటువంటి మీరు ఈ రాశుల మీద గురువు యొక్క సంచారం, అతిచారం మీద మీకున్నటువంటి ఆకాంక్ష, తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీకు మంచి ఫలితాలన్నీ. వృషభ రాశి వారికి అతిచార గురువు కర్కాటకంలో 19వ తారీఖు 10వ నెల 2025 నుండి 4వ తారీఖు 12వ నెల 2025 వరకు ఇక్కడ సంచారం చేయబోతున్నారు. కర్కాటకంలో అతిచారం వలన వారికి కలిగేటటువంటి ఫలితం ఎలా ఉన్నది? మిథున రాశి వారికి 19వ తారీఖు 10వ నెల 2025 నుండి 4వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ 49 రోజుల పాటు ఈ గురువు యొక్క అతిచారం వల్ల కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు కాబట్టి ఇక్కడ ద్వితీయ స్థాన ఫలితాన్ని ఇస్తారు. ఈ 49 రోజులు మాత్రమే. దానికి ముందంతా కూడా మీకు జన్మంలో గురువు ఇచ్చే ఫలితాన్ని ఇస్తారు. అర్థమవుతుంది కదండి. అంచేత ఈ 49 రోజులు మాత్రమే ద్వితీయ స్థానంలో గురువు ఉంటే ఇచ్చేటటువంటి ఫలితాన్ని మీకు ఇవ్వబోతున్నారు. కాబట్టి అక్కడ ఏమి ఇవ్వబోతున్నారు, ఏ విధమైన ఫలితాలు అన్నది చూసినట్టయితే అది కూడా శాస్త్రీయ పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన సొంత అభిప్రాయాలు ఇందులో చొప్పించేటటువంటి ప్రయత్నమే లేదు. ఇప్పుడే కాదండి, ఎప్పుడు కూడా ఉండదు. నేను ఎంతసేపు శాస్త్రీయంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. నాకు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు శాస్త్రాన్ని నమ్ముదాం, మిగతావన్నీ నమ్మాల్సిన పని లేదు కూడా. ఇక్కడ చెప్తున్న శాస్త్రం ఏం చెప్తోంది? మనస్సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యం చ ధనాగమ ధన వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురు. ద్వితీయ స్థానగే అంటే 2వ స్థానంలో కనుక గురువు సంచరించే కాలంలో, ఎందుకంటే ఇప్పుడు మనం మిథున రాశి వారికి చెప్పుకుంటున్నాం కాబట్టి ద్వితీయ స్థానమైన కర్కాటకంలో గురు సంచారం అతిచారం వల్ల జరుగుతుంది కాబట్టి ఆ ఫలితాన్ని ఇస్తున్నాడు. అక్కడ 2వ స్థానంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ మన సౌఖ్యం, మనసంతా ఆనందంతో పరవశించిపోతూ ఉంటుంది, చెప్పలేని ఆనందంగా ఉంటూ ఉంటుంది. యశో వృద్ధి అంటే మంచి కీర్తి, మీకు మంచి పేరు వస్తుంది. సౌభాగ్యం చ ధనలాభం, ధనాగమనం ధనలాభం, సర్వ విషయాల్లోనూ కూడా సుఫలితాలు కలుగుతూ ఉంటాయి, ధనలాభాలు జరుగుతూ ఉంటాయి. ధనాగమ ధర్మ వ్యయం, డబ్బులు ఖర్చు పెడతారు. దేనికి ఖర్చు పెడతారు? ధర్మం కోసం ఖర్చు పెడతారు. ఏదో దావట్లు చేసుకోవడానికో మరోటో కాదండి. ధర్మం కోసం, ఒక అన్నదానం చేయడం కోసం, ఒక గుడిలో ఏదో దేవుడికి ఆ గుడిలో ఏదో ఒక కొన్ని సంబంధించి పూజకి సంబంధించినవి ఏవో లేవు అనుకుందాం, అటువంటివి కొనిపెట్టము, లేకపోతే హుండీలో దాని పల్లగాని కొనివ్వండి అంటమో, వస్త్రాలు కొనిపెట్టము, ఏదో దేవుడికి సంబంధించినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి ఖర్చుని చేస్తారు. మన సౌఖ్యం అంటే మనసంతా కూడా చాలా సుఖంగా ఉంటూ ఉంటుంది, సుఫలితాలన్నీ ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా 2వ స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి మిథున రాశి వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. అర్థమైంది కదండి. ఇప్పుడు అన్ని శుభాలే ఇవ్వబోతున్నారు మిథున రాశి వారికి ఈ 49 రోజులు కూడా గురువు. అర్థమైంది కదండి.